హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరంతా ఎంతో ఇష్టపడుతున్న ప్రేమ వర్సెస్ పెళ్ళి పార్ట్ 5ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 5లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అవ్వో అయ్యా, తినకంటే తట్టడి తింటది. ఇంటి మీద కంట్రోలే మునగది. పోనీ నచ్చితే ఒక ముద్ద 2 ముద్దలు ఎక్కదక్క తింటారు, కానీ గంటగానే తింటే ఉంటారా? అవస్థలు పడతా ఉంటుంది, నన్ను చంపుతుంది. ఆనే ఆనే చుగ్గున సుగ్గున పోరి గిన్నె తెచ్చి సప్పుడు ఏమైందే? డప్పు అటుకచ్చి సప్పుడు చేసుకుంటా కూర్చుంటా. ఎట్లాంటివేమే? మధ్యాహ్నం తిన్నప్పటి నుంచి చూస్తాన్నా. అందరి భోజనాలైనా గొడిసేపు కొంచెం బంట అని అంటే కథం స్టార్ట్ చేసిండు. ఇక సుగ్గున అవ్వ, నా మొగుడు కూడా పెళ్లి చేసుకున్నాక ఇన్నిసార్లు విలువాడు కావచ్చు. నన్ను నా మొగుడు వై కూర్చున్నావు పెళ్లి కాకముందే. ఏ గట్ల అన్నకే నాకే అవస్థ అవుతుందంటే ఏం చేయను అర్థమైతలేదే, మనసున పడతలేదు. గొంతు దాకా వస్తుంది బేవు తీసిన కొద్దీ. చెప్పకుండామ్మా, నాకే కక్కచ్చినట్టు అవుతుంది ఇంటా ఉంటే. ఈ కారం అగో మంచి ఐడియా ఇచ్చినవి. నేనేం ఐడియా ఇచ్చి మునిగినా? నువ్వు అన్నట్టు నోట్లో ఏలు పెట్టి కక్కుకుంటే మంచిగా ఉంటుంది, కానీ ఆయాసం అంతా పోతుంది. దొడ్డుకోదమంటే ఇప్పుడే రాదు, అంత అరిగేదాకా అట్లనే ఉంటుంది. ఇవన్నీ వినడానికి కావచ్చు, ఆ దేవుడు నాకు ఈ దిక్కుమాల జన్మనిచ్చిండు. ఏ జన్మలు ఏం పాపం చేసుకున్నానో ఏమో. నాకు చెప్పకుండామ్మా, నేను పోతానా? ఏమన్నా వేసుకోరి. నాకు అది కాదే ఇట్రా, నేనచ్చను ఎందుకు? ఏ ఒక్కసారి ట్రై ఏపర్సంది ఒక్కదాన్ని కూర్చున్నా మనసున పడతలేదు. అట్లా గున్న కూసునే బదులు అటు ఇటు ఇంత వాకింగ్ చేయొచ్చు కదా. ఏమో ఒకటే కాడ కూర్చుంటున్నావు. ఆసేత్తనే, కానీ వాకింగ్ చేసేంత కూడా ఇది అయితలేదే. బాగా అయింది అవస్థ. నేను చెప్తూనే ఉన్నా తినేటప్పుడే, చాలమ్మా ఇక చాలమ్మా, ఇంత పొట్ట వలుగుతుంది, కుట్లేస్తారు డాక్టర్లు వచ్చాను అంటే ఇన్నవా? ఇగో పొట్ట వలుగుతుంది అంటే అక్కడికి ఆపేద్దు. డాక్టర్లు వచ్చి కుట్లేసి మళ్ళీ అతక పెడతారు అన్నావు, కానీ అందుకే కంటిన్యూయేషన్ చేసిన. ఎట్లాగా అతక పెడతారు కదా అని. పొట్ట వలిగి చచ్చిపోయినాక అతక పెడితే ఏమవుతుంది, అతక పెట్టకపోతే ఏమవుతుంది? పొట్ట వలుగుతూ చచ్చిపోతారే? చచ్చిపోరు, అట్లనే ఉంటారు మంచిగా బతికే. పొట్ల నుంచి తినడెందుకు, పొట్టల నుంచే పెట్టుకోవచ్చు. ఇక గట్లా పెట్టుకుంటే రుచి రాదు కానీ నాలుకకు రావాలి కదా రుచి. నా కర్మగాలి గిడ పని చేస్తానా నేను. ఒక మీద గింతగానంట ఆడతారు ఓడి వేయడు. చెప్పవేమే? నేనేం చెప్పా, అటు ఇటు తిరుగుండ్రి చక్కగా అవుతారు. సరేం వంగుడు మళ్ళా చక్కగా నడుగుండ్రి. మళ్ళీ ఒకటే కాడ నడతారు, గటు పోండి కదా బయటకు. ఏ ఆగే, బయటకు పోతే ఆయన కళ్ళు తిరిగి పడితే ఓడి చూస్తాడు నన్ను. గిడైతే ఓడన్నా చూడొచ్చు. నా కొడుకు ఏం చేస్తాండే? విక్రమ్ బాబా ఏమో ఇటో పోయిండు బయటకు. అల్లుడు ఏం చెప్తాడు? మీ అల్లుడు వినయ్ బాబును పెద్దసారి ఏందో మాట్లాడుకుంటారు లోపల. సీరియస్గా ఉన్నారు. ఎందుకో ఏమైందో. చివరేసుకున్నారా? ఎందుకే? ఇల్లంతా యాపీయే కదా. నాకేం తెలుసు. అన్నింటోగానే ముచ్చట్లు మంచనే. నేను ఒక సారోళ్ళ మాటలు వినా. ఈ ముచ్చట్లు అంటే ఆడోళ్ళ ముచ్చట్లు కొట్లాడతారు, గమ్మత్ అనిపిస్తాయి. సారోళ్ళ ఏందో ఆఫీసులు డ్యూటీలు అంటారు. నాకేం అర్థం కాదు. లేకపోతే వాళ్ళే కూడా ఇందువా అని ముఖం అట్లా పెట్టకే. నాకు ఇప్పటికే ఆయాసం అవుతుందంటే నన్ను ఇంకోసారి విలువకొని మరి సీరియల్ చూస్తా. ఒక గిలాసుడని పాలు దేపో. పాలా? కషాయం పాలేందమ్మా? పిస వేయకుండ్రి. ఏ పాలల్లా ఇన్ని ధాన్యాలు దంచి మరిగించుకొని రాపో. పెద్ద గిలాసుడనిది, అవి తాగితే అరుగుతాయి. పాలు అరగాలి కదా ముందు. కడుపులున్నది అరగడానికే ప్లేస్ దిక్కులేదు. ఇక పాలెళ్ళకి వెళ్ళిపోతావు. ఉడుకుడుకు ఈ మెల్ల పోతే మా లోపలికి పోతే తేపోవే. నా కర్మ. రేపటి నుంచి వంటలకు అమ్మ ఏనేయద్దు. అమ్మ వేసినప్పుడల్లా గిదే గోస నాకు. అనే రాత్రికి ఏమాట చేస్తానవే? ఏంటి ఇంత సైలెంట్గా కూర్చున్నారు ఇద్దరు? విను, డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా కూర్చున్నా. ఏమైంది మీ ఇద్దరికి? బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారు. ఏమైంది మిస్టర్ నారాయణ? నిన్ను
ఏదో మా వర్క్ ప్రెషర్, కంపెనీ స్ట్రెస్ అంతే. ఆ స్ట్రెస్ మీరెందుకు తీసుకుంటున్నారు? ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ షేర్ చేయాలి. నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. పదండి, ఫ్రెష్ అప్ అవ్వండి, డిన్నర్ చేద్దాం. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఒక 1 అవర్ మమ్మల్ని వదిలి. 1 అవరా? ఓకే, డిన్నర్ లేట్ చేయకండి. నేను తినేసి పడుకుంటున్నాను. సుగ్నాకి చెప్పి వెళ్తాను. కొత్తగా చేస్తున్నావేంటి? మాకు ఆకలిసినప్పుడే కదా మేము తింటాం రోజు. ఈరోజు అందరం త్వరగా పడుకోవాలి. రేపు అందరం ఫ్రెష్గా యాక్టివ్గా ఉండాలి. దేనికి? రేపు మన కోడలు వస్తుంది కదండి, మర్చిపోయారా? విన్నుకి చెప్పలేదా? ఏంటి మామిది? కోడలేంటి? కోడలురా, నా కాబోయే కోడలు వస్తుంది రేపు. పెళ్లి కాకుండానే కోడలేంటి మమ్మీ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చూస్తావు కదా అమ్మాయిని, నీకు చూడగానే నచ్చుతుందిరా. నాకు తెలీదా నా కొడుకు ఎలాంటి అమ్మాయి కావాలో? అన్నీ చూసే సెలెక్ట్ చేశాను. 100% కాన్ఫిడెన్స్తో ఉన్నాను ఆ అమ్మాయి నీకు నచ్చుతుందని. నువ్వే చూస్తావుగా రేపు ఎలా ఉండబోతుందో నీ భార్య. ఆపు మమ్మీ, కోడలు అంటావు భార్య అంటావు. ప్లీజ్ మమ్మీ. సరే, త్వరగా డిన్నర్ చేసి పడుకోండి. రేపు ఆ అమ్మాయి ముందే మాట్లాడుకుందాం. మమ్మీ, ఏంటి డాడీ ఇదంతా? కోడలేంటి? పోయిపోయి ఆ రాక్షస. ఛీ, దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? అది కాదురా నాన్న. నువ్వు కూడా డాడీ, నువ్వు కూడా మమ్మీలానే. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరు చూడమన్నారు మిమ్మల్ని? పెళ్లి చేసుకునేది మీరా నేనా? నాకు నచ్చక ముందే కోడలని ఫిక్స్ అయిపోతారా? ఆ అమ్మాయి ఇప్పుడు అలా మాట్లాడుతుంది కానీ అప్పుడు చాలా బాగా మాట్లాడిందిరా. నేను కూడా కోడలని ఫిక్స్ అయిపోయినా. అప్పుడు డాడీ, వాట్ నాన్ సెన్స్. కోడల్ని చేసుకోండి. మరి ఇంట్లో చెట్లు పుట్టలు ఉన్నాయిగా, వాటికిచ్చి పెళ్లి చేసి కోడలుగా ఇంటికి తీసుకొచ్చుకోండి. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎందుకురా నాన్న అలా అంటావు? మరి ఏంటి డాడీ, ఉన్న టెన్షన్స్ అన్నీ సరిపోనట్టు రేపు ఇంటికి ఇన్వైట్ చేసిందంట. అక్కడ అది కూడా అలాగే ఛాలెంజ్ చేసింది నేను వస్తానని. ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేస్తారో ఏమో. సారీ డాడీ, నా వల్ల మీకు కూడా మాటలు పడ్డాయి. నాకేం మాటలు పడ్డాయిరా? నీతో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా డాడీ, మీ కొడుకు ఇలాంటి వాడా అలాంటి వాడా అని. నా తప్పు కూడా ఉంది కదరా అందులో, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. మీరేం తప్పు చేశారు? ఇంటికి వెళ్ళి తనకి ప్రామిస్ చేశానురా, నువ్వే నా కోడలువని. ప్రామిస్? సూపర్ డాడీ. మరి నాకు ప్రామిస్ చేశారు కదా, నాకు నచ్చిన అమ్మాయితో నా పెళ్లి జరిపిస్తానని. అదేరా, నీకు ఈ అమ్మాయి నచ్చుతుంది అనుకున్నాను. మళ్ళీ అదే మాట. ఆ అమ్మాయి విషయం పక్కన పెట్టరా, ముందుది చెప్పు. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి అసలు నిన్ను ఇష్టపడుతుందారా? నాకు తనంటే ప్రాణం డాడీ, తనకి నేనంటే ఇష్టమే. చెప్పింది అసలు నీకు? మాట్లాడుకున్నారా ఇద్దరు? మరేంటి తను? వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోతే నువ్వు అవసరం లేదా తనకి? లేదు డాడీ. వచ్చి అందరి ముందు నీ చెంప పగలు కొట్టింది. తనకి నా మీద ప్రేమ ఉంది కాబట్టి అంత దగ్గరగా వచ్చి నన్ను కొట్టింది డాడీ. నిన్నటి తన బిహేవియర్లో నా మీద చాలా ప్రేమ కనిపించింది. కానీ తన ఫ్రెండ్ పైన అరిచాను కదా, ఆ బాధ ఎక్కువైంది తనకి. ఏమోరా, ఏం చెప్తున్నావో నాకైతే అర్థమైతలేదు. ఇంకేంటి, వాళ్ళ అమ్మని ఎదిరించి వచ్చినప్పుడు పెళ్లి చేసుకో. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? మన విక్కీగాడి గురించి ఆలోచిస్తున్నాను డాడీ. వాడు పెళ్లి చూపులోకి వచ్చింది నా మధుని చూడడానికి. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు వాడు. అప్పుడంటే వాడికి తెలియదు కదరా. ఇప్పుడు వాడికి నేను ఎలా చెప్పాను నువ్వు చూడబోతున్న అమ్మాయిని ఎలా నేను ప్రేమించానని? ప్రొద్దున వాడు చాలా బాధపడ్డాడు. ఏం చేయండి డాడీ? ఏం చేయాల్సిన అవసరం లేదు. టైం గడుస్తున్న కొద్దీ అన్నీ మారిపోతాయి, అన్నీ చక్కబడతాయి. ఎక్కువగా ఆలోచించకు. ఈరోజు అసలే చాలా స్ట్రెస్ అయ్యావు. రేపు ప్రియా వస్తుంది కదా, నేను తనతో మాట్లాడతాను, సారీ చెప్తాను. ప్రియా చాలా మంచి అమ్మాయిరా. తన ఫ్రెండ్ మధుమిత వాళ్ళ అమ్మని కూడా తనే కన్విన్స్ చేస్తుంది చూడు. తాను కన్విన్స్ చేస్తుందా? అవునరా, నేను నిన్ను చూశాను. వాళ్ళిద్దరు బాండింగ్ కూతురు కన్నా ఎక్కువ ఈ ప్రియతోనే బాగా మాట్లాడుతోంది మీ అత్తమ్మ. అందరూ కలిసి ఏం చేస్తారో డాడీ? ఇటు చూస్తే విక్కీగాడు, అటు చూస్తే నా మధు, ఇటు ఈ అమ్మాయి. నా ఫ్రెండ్ విజయ్తో నేను మళ్ళీ మాట్లాడతాను రా. లేచి ఫ్రెష్ అప్ అవ్వు, డిన్నర్ చేద్దాం.
విక్కీ ఎక్కడ డాడీ? ఏదో పనుంది వెళ్తానన్నాడంటారా? సుగ్న చెప్పింది. బాధపడుతున్నాడేమో డాడీ. అలా మనకి చెప్పకుండా ఎప్పుడు వెళ్ళడు వాడు. చెప్తున్నాను కదరా, టైం హీల్స్ ఎవ్రీథింగ్, లీవ్ ఇట్. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నా దరిద్రమే ఇట్లా రాసిపెట్టున్నట్టున్నది. అప్పుడే ఎంత సంతోషపడుతున్నా, ఆ సంతోషాన్ని ఎంతోసేపు ఉంచుతానే లేడా దేవుడు. ఎందుకో ఏమో నా మీద గింత కక్ష కట్టిండు. ఆ సంబంధమని ఈ సంబంధమని పిచ్చోని చేస్తున్నాడు నన్ను. ఒకసారి మధుని విలువన్నా మాట్లాడతావా దాంతోటి? అద్దద్దు, దాంతో ఏం మాట్లాడకు. దానికి లేనిపోని ఆశలు నేనే పెట్టిన అసలు. ప్రియా ఇట్లా చేస్తుంది అనుకోలేనండి. ప్రియా ఏం చేసింది? మన కూతురు కోసం అట్లా చేసింది. కానీ అంత పెద్ద వాళ్ళతోటి అట్లా మాట్లాడుతుంది అనుకోలే. మాట్లాడు కరెక్టే మాట్లాడింది. వాళ్ళకి ఏమున్నాయో మాట్లాడాలి గట్లనే. సైలెంట్గా ఎందుకుండు? మన బిడ్డ ఆ వినయ్ బాబుని అట్లా కొడుతుంది అనుకోలేదే. మధుమితో తప్పు చేసిందే. ఏం తప్పు చేయలేదు, కరెక్టే చేసింది. నీకు ఏం తెలుసే? ఒకసారి వాళ్ళ కంపెనీకి తీసుకుపోతాపా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళో నీకు తెలుస్తలేదు. వాళ్ళు మన ఇంటికి వచ్చుడంటే మనం ఎంత అదృష్టం చేసుకుంటే వస్తారో తెలుసా? అసొంటిది మన బిడ్డను అడగడానికి వచ్చిండ్రు. ఏమో, నాకైతే అస్సలు ఇష్టమే లేదు. ఏందో చెప్తాను, నా అల్లునికి అంతకంటే మంచి గుణం ఉన్నది. పెద్ద జాబ్ చేస్తాడు మా అల్లుడు. నా అల్లునికి కూడా ఏం తక్కలేదు. ఈ అల్లుడు పనిచేసేది ఇట్లాంటి వాళ్ళ కంపెనీలలోనే. కానీ నాకు ఒక్క విషయం అర్థం కాలేదే. ఈ అల్లుడు గాయన దోస్తా? చట్, నా అల్లుడు గవాన్ దోస్తే ఎందుకు పడతాడు? ఆడెట్లా వరుతున్నాడు కుక్క లెక్క. ఇక నువ్వు వినయ్ బాబు గురించి ఇంకొక మాట మాట్లాడకే. కళ్ళు పోతాయి, పాపం తగులుతుంది. చెంపలేసుకో. నేనెందుకు వేసుకుంటా? ఎంతమందికి సాయం చేస్తాడో తెలుసా ఆ బాబు? ఏమో గైన గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నాకెవరి గురించి ఏం అవసరం లేదు. హాయ్. రండి, కూర్చోండి. కూర్చోండి విక్రమ్ గారు. మీ ఫ్రెండ్ ఎవరు? మీ అత్త కూతురా? తను ఇంకా రాలేదా? తనని నేను రమ్మనలేదు కదా. రమ్మని లేదా? ఎందుకండి? మీ ఇద్దరితో మాట్లాడాలని చెప్పాను కదా. తను ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేదు. అయ్యో, ఏం జరిగిందండి? మీరు కూర్చోండి. ఈ ఇల్లు ఇది మా ఇల్లే. ఒకసారి మీ మమ్మీ డాడీని పిలుస్తారా? మమ్మీ డాడీనా? వాళ్ళెందుకు? మనం ఇద్దరం ఇలా మాట్లాడుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి నన్ను పరిచయం చేసుకోవాలి కదా. ఇంట్లో ఇలా మీతో మాట్లాడాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదండి. అవసరం లేదులేండి. అట్లీస్ట్ మీ మమ్మీనైనా పిలవండి. వాళ్ళు ఇక్కడ ఉండరు విక్రమ్, యుఎస్లో ఉంటారు. యుఎస్లో ఉంటారా? మరి మీరు? నేను అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాను. ఓ, నేను అక్కడి నుంచే వచ్చానండి. కాకపోతే పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోదామని. తెలుసు. తెలుసా? మా అత్త కూతురు చెప్పిందా? యాక్చువల్లీ తన కోసమే నేను ఇక్కడికి వచ్చేసాను. మీ అత్త కూతురు కాదు, మీ అత్త చెప్పింది. మీ అత్త కూతురికి అసలు మీ మీద ఇంట్రెస్ట్ లేదండి. మీ గురించి అసలు తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. అసలు మీ ఫోటో కూడా చూడలేదు. మరి మీరు ఎలా గుర్తుపట్టారు నన్ను? నా ఫోన్ నెంబర్ అది చూడలేదు. మీ ఫోటో నేను చూశాను. ఆంటీ ఫోన్లో నుంచే మీ నంబర్ తీసుకున్నాను. ఎందుకు ఇలా? అది నా బెస్ట్ ఫ్రెండ్, దానికి హెల్ప్ చేద్దామని ఇదంతా చేశాను. సారీ అండి. మీరు నాకు సారీ ఎందుకు చెప్తున్నారండి? నేను అసలైతే ఇలాగే మాట్లాడదామని వచ్చాను. నా ఫ్రెండ్ ప్రాబ్లం మీకు చెప్పడానికే వచ్చాను. కానీ మీ ఫ్రెండ్ వచ్చి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. యాక్చువల్గా నేను ఫోటో చూడలేదండి. వచ్చాక డైరెక్ట్గానే చూద్దాం అనుకున్నాను. అసలైతే మీరే నా అత్త కూతురు అనుకున్నాను. మిమ్మల్ని చూశాక చాలా హర్ట్ అయ్యాను. చూశాక హర్ట్ అయ్యారా? ఎందుకు? ఇంత అందమైన అమ్మాయిని ఎలా వదులుకుంటారండి ఎవరైనా? నేను అసలు మీకు అప్పుడు చెప్పనే లేదు కదా. మాకు అర్థమైపోయిందండి. ఇలా పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయించారంటే ఎవరో లవర్ ఉండి ఉంటాడని. నిజమే కదా?
ఇప్పటికైనా నిజం చెప్పండి. ఈ విషయం తెలిసి మీరు ఎంత హర్ట్ అవుతారో అని నేను ఊహించాను. మెల్లిగా చెప్దామనుకున్నాను, కానీ ఇప్పుడు మీకు ఇదంతా తెలిసిపోయింది కదా. మీ ఫ్రెండ్ ముందు విషయం చెప్పండి. మీరు నన్ను క్షమిస్తున్నారని తర్వాతే వింటాను మీరు ఏది చెప్పినా. క్షమించమని మీరెందుకు అడుగుతున్నారు? తప్పు చేసిన వాళ్ళు కదా అడగాలి. మా ఫ్రెండ్ తరపున నేను క్షమించమని అడుగుతున్నానండి. యాక్చువల్లీ వాడికి నేనంటే చాలా ఇష్టం. నాకు నా స్నేహితురాలంటే చాలా ఇష్టం. అతను మీకోసం అలా చేస్తే నేను నా స్నేహితురాలి కోసం ఇలా చేశాను. తప్ప? మీది అసలు తప్పే కాదండి. కానీ వాడే ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అన్నాడు. అతడి తప్పు ఇప్పటికైనా తెలిసొచ్చింది. నేను చేసింది తన కోసమే అని ఇప్పటికైనా తెలిసింది తనకి. ఏంటి? కమ్ అగైన్? నేను ఇదంతా చేసింది తన కోసమే కదా, ఇండైరెక్ట్గా. వాట్? ఇండైరెక్ట్గా తన కోసం చేశారా? అంటే మీకు ఇదంతా తెలీదా? ఏది? అతను మిమ్మల్ని కలవలేదా మళ్ళీ? లేదు, వేరే పని మీద వెళ్ళాడు. నేను ఇంటికి వచ్చేసాను. అంటే మీకు అసలు ఏది తెలీదన్నట్టు. తెలీదండి. చెప్పండి అసలు ఏంటి? ముందు వెళ్ళి మీ ఫ్రెండ్ని అడగొచ్చు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారు? అదేంటండి, నేను మీ ఫ్రెండ్ గురించి అడగడానికి వచ్చాను. తనకి ఏదైనా హెల్ప్ చేద్దామని. ఏం హెల్ప్ చేస్తారు? తను ఇప్పుడు ఒకరిని లవ్ చేసింది. అదే ఎవరో చెప్పండి. వెళ్ళి గొడవ పెట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారండి? తనకి హెల్ప్ చేద్దామని వచ్చాను నేను. అత్తతో మాట్లాడి వాళ్ళ పెళ్ళికి హెల్ప్ చేస్తాను. వీడి స్మైల్ ఎంత బాగుందో, చూస్తూనే కూర్చోవాలనిపిస్తుంది. హలో, చెప్పండి. ఆ అబ్బాయి ఎవరో? తెలిస్తే మీరు తట్టుకుంటారో లేదో. ఏంటండి మీరు? అతను ఎవరైనా సీఎమ్మా పిఎమ్మా? తట్టుకోవడం ఏంటి? నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది నా ఫ్రెండ్ లైఫ్కి సంబంధించింది. ఫ్రెండ్ కోసం ఇదంతా చేస్తున్నారా మీరు? గ్రేట్. మా ఫ్రెండ్ మధుమిత ఇంకా మీ ఫ్రెండ్ వినయ్ ఇద్దరు లవర్స్. వాట్? విన్ను లవ్ చేసింది అత్త కూతుర్నా? పేరేమన్నారు? మధుమిత. ఓ గాడ్, వాడెప్పుడు మధు మధు అంటాడు. నా అత్త కూతురు పేరు మధుమిత. ఈ విషయం అతనికి తెలీదు, మీ అత్త కూతురే మధుమిత అని. నిజంగా తెలీదండి. లేకపోతే వాడు నాతో డిస్కస్ చేస్తాడు ముందే. అసలు నాకు తెలీదు. నేను ఎప్పుడు చూడలేదు. నేను యుఎస్లో ఉంటాను కదా, మరీ ఫోటో చూస్తానని ఎప్పుడూ అడగలేదు. ఇక్కడికి వచ్చాక చూద్దాంలే అనుకున్నాను. ఎప్పుడు తన గురించే ఆలోచిస్తాడండి వాడు. వాడు అసలు ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదు. చాలా జెన్యూన్ అండి వాడు. ఇప్పుడు నా అత్త కూతురు కాదు నేను హెల్ప్ చేయాల్సింది, నా ఫ్రెండ్ విన్నుకి. అతను మీ ఫ్రెండే కదా, మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని మీకు ఇదంతా చెప్తున్నాను. మీరు నాకు హెల్ప్ చేయాలండి. మీ ఫ్రెండ్ మధుకి కూడా విన్ను అంటే ఇష్టమే కదా. ఈ మధ్య వాళ్ళు ప్రపోజ్ చేసుకున్నారు. వామ్మో, దాని ప్రేమ గురించి నేను చెప్పలేను. దానికి పిచ్చి సార్ సార్ అంటుంది. సారా? ఓకే ఓకే. విన్ను కంపెనీలో వర్క్ చేసింది కదా తను. మీకు తెలుసా? నాతో అన్నీ షేర్ చేసుకుంటాడు వాడు. కాకపోతే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంతే. ఇంకేంటి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే కదా. మీ ఫ్రెండ్ మధు పెళ్లి చూపులకు వచ్చింది నేనే కాబట్టి నేనైతే తప్పుకున్నాను. ఇంకేమండి వాళ్ళ ప్రేమకు అడ్డు? మీ ఫ్రెండ్ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. అక్కడికే వాడి లవర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తానన్నాడు. అంకుల్ని కూడా తీసుకెళ్ళాడు. నాకు మీరు బాధపడ్డారనేసరికి అదే ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను అసలు వాడిని అడగలేదు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? మీకు తెలుసా? నేను ఇప్పటిదాకా అక్కడే ఉన్నాను, ఇందాకే వచ్చాను. ఏమైందండి? 1 minute.
సారీ అండి, కొంచెం ఫీవరిష్గా ఉండే, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. అయ్యో, ఎవరినైనా పిలవండి. పర్లేదండి, నేను టాబ్లెట్స్ తెచ్చుకుంటాను, మీరు కూర్చోండి. జాగ్రత్త అండి. ఏంటి ఇంట్లో ఇంత నిశ్శబ్దం? ఎవరూ రావట్లేదేంటి? పాపం ఎంత బాధపడిందో. ప్రొద్దున తన ఫ్రెండ్ రియాక్షన్ చూస్తేనే అర్థమైంది. వీళ్ళ మమ్మీ డాడీ యుఎస్లో ఉంటారా? ఎంత గారాభంగా పెరిగిందో. వాడు అసలు అలా అనకుండా ఉండాల్సింది. ఈ అమ్మాయి మధు కోసమే అలా చేస్తుందని తెలియదు కదా వాడికి. అనవసరంగా రియాక్ట్ అయ్యాడు. అసలు వాడిని తీసుకొచ్చేదే లేకుండే. ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ లేనట్టున్నారు. అందుకే డోర్ వేసినట్టుంది. ఏంటి ఇంకా రావట్లేదు? హలో అండి, ఎక్స్క్యూజ్ మీ, టాబ్లెట్ వేసుకున్నారా? మధుమిత ఫ్రెండ్ గారు. ఎందుకు రావట్లేదు? ఎంతసేపు అవుతుంది? ఫోన్ కూడా ఇక్కడ పెట్టింది. అరే, తను పడిపోయింది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేనట్టున్నారే. చాలా జ్వరంగా ఉంది. ఏమండి? హలో, ఏమండి? ఏమైందండి? చాలా జ్వరం ఉన్నట్టుంది. ఎలానో ఉందండి, తల తిరుగుతున్నట్టు. టాబ్లెట్ వేసుకున్నారా? ఇప్పుడే వేసుకున్నాను. ఏమైందో పడిపోయాను. ఏమైనా తిన్నారా? లేదండి. ఈ ఇంట్లో ఎవరూ లేరా? హాస్పిటల్కి వెళ్దాం పదండి. నాకు కిచెన్ ఎక్కడుంది? నీరసంగా ఉందా? అవునండి, ఏం తినలేదు. నేను వెళ్ళి ఏదైనా తెస్తానుండండి. మెల్లిగా లేచి కూర్చోండి. నేను కిచెన్లోకి వెళ్ళి చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. అలాగేనండి. విక్రమ్, ఏంటండి? హాస్పిటల్కి వెళ్దామా? ఫ్రిడ్జ్లో ఏదైనా జ్యూస్ ఉంటుంది. అలాగే, నేను తీసుకొస్తాను. మీరు ఓకే కదా?